నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ సూర్యతేజ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. మొత్తం గ్రీవెన్స్ కి 46 ఫిర్యాదులు అందుకున్నామన్నారు. ఈ వేదికలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈ రోజు 46 గ్రీవెన్సెస్ ని స్వీకరించడం జరిగింది. దాంట్లో 30 వరకు హౌసింగ్ కి సంబంధించి, ఇటుకో ఇళ్లకి సంబంధించి, అలానే వివిధ హౌసింగ్ కి సంబంధించి, అలానే 9 ఇంజనీరింగ్ సంబంధించి, టౌన్ ప్లానింగ్ 4, ఆప్కోస్ 2, పబ్లిక్ హెల్త్ 1 ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రతి వీక్ స్వీకరిస్తున్న గ్రీవెన్సెస్ అన్ని కూడా విత్ ఇన్ SLA ఫినిష్ అయ్యేటట్టు, అలానే బిఫోర్ నెక్స్ట్ PGRS కూడా ఫినిష్ అయ్యేటట్టు అన్ని సెక్షన్ హెడ్స్ ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అలానే మన ఎవ్రీడే రివ్యూ కూడా దీన్నే చేయడం జరుగుతుంది. సో అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ అయ్యి చేసేటట్టు చేయగలుగుతున్నాం. అలానే మనకి నగరంలో ఉన్న ప్రధాన ఇష్యూస్ దీంట్లో స్ట్రీట్ లైటింగ్ కూడా మనకి ప్రతి స్ట్రీట్ లో ఎక్కడైతే పోల్ ఉందో స్ట్రీట్ లైటింగ్ కొత్తగా ఏర్పాటు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 700 లైట్స్ వరకు ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ నైట్ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నైట్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో, ఎస్పెషల్లీ జంక్షన్స్ దగ్గర లేవో, అక్కడ 70 వాట్ కానీ 120 వాట్ కానీ లైట్స్ పెట్టిస్తున్నాం. స్ట్రీట్స్ లో 35 వాట్ లైట్లు కూడా పెట్టించడం జరుగుతుంది. 3000 లైట్స్ వరకు మనం ప్రొక్యూర్ చేసి పెట్టించడానికి ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రతి కాలనీలో కూడా మనకి మంచి ఇల్యూమినేషన్ తో ప్రతి పోల్ దగ్గర స్ట్రీట్ లైట్ ఉండేలాగా ఇన్షూర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 10-15 డేస్ మొత్తంలో కూడా ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఫినిష్ చేయాలనేది టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నగరం మొత్తం కూడా స్ట్రీట్ లైట్స్ ని త్వరితగతిన ఫినిష్ చేయడానికి తీసుకుంటున్నాం. అలానే మనకి పాట్ హోల్స్ ఏవైతే ఉందో, రోడ్ల మీద పడిన గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయడానికి ఇప్పటికే ఒక 350 పైన వర్క్స్ ని ఫినిష్ చేయడం జరిగింది. 350 పాట్ హోల్స్ ని నగర వ్యాప్తంగా CC రోడ్ల దగ్గర కానీ అన్ని కూడా ఫినిష్ చేయడం జరిగింది. మిగతా వర్క్స్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అవి కూడా మనం ఫినిష్ చేయడానికి సంక్రాంతి లోపు మొత్తం కూడా ఫినిష్ చేయడానికి త్వరితగతిన చేయడం జరుగుతుంది. అలానే మిగతా రోడ్స్, RMB రోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మెయిన్ రోడ్స్ పరంగా వాళ్ళు కూడా వెంటనే ఆల్రెడీ టెండర్స్ అయి ఉన్నాయి కాబట్టి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తే ప్రధాన రోడ్లో కూడా ఉన్న దాని దగ్గర ఎక్కడ గుంతలు లేకుండా చేయాలనేది ఉద్దేశం. అందరికి కూడా ఆ ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఫాలోఅప్ చేసి గుంతలు లేకుండా చేయడానికి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది. CC కెమెరాలది ఆల్రెడీ మనం ఏదైతే లైన్ 15 కిలోమీటర్స్ పైన లైన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. సిటీ మొత్తం కూడా ఇన్స్టలేషన్ వర్క్ CC కెమెరాలు ఇంకా ఫినిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం 200 పైన ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో చేయడం జరుగుతుంది. ఇంకా కెమెరాస్ ప్రొక్యూర్ చేస్తున్నాం. అవి ఆల్రెడీ ఫీడ్ మనకి కమాండ్ కంట్రోల్ కి స్టార్ట్ అయ్యింది. సో ఈ వర్క్ ఈ నెలాఖరులోపు, అంటే ఇంకొక 1-2 వీక్స్ లో మొత్తం ఫినిష్ అయ్యేలాగా ఆల్రెడీ 200 ప్లాన్ చేస్తాం. ఇవి CC కెమెరాస్ కి సంబంధించి కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసి కార్పొరేషన్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కానీ ఏవైతే ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ ఉన్నాయో అవి ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా షేర్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా సేఫ్టీ సెక్యూరిటీ పరంగా షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వెరిఫై చేసుకోండి. సో దట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో అన్ని వర్క్ చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్యం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు: న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి: ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం: నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.